అర్థం చేసుకునే గుణం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోని గుణం ఉంటే ప్రతి మాట అపార్థమే. అనగనగా ఒక ఊర్లో ఒక నది, ఆ నది ఒడ్డున 2 చెట్లున్నాయి. ఆ దారిన వెళ్తున్న ఒక చిన్న పిట్ట తనకు తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు దగ్గరికి వెళ్లి అడిగింది, నేను నా పిల్లలు ఉండడానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా అంది. వద్దు అనేసింది మొదటి చెట్టు. ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరికి పోయి సహాయం కోసం వేడుకుంది. సరే అంది రెండో చెట్టు. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. ఆ పక్షి పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది. అంతలో పెద్ద వర్షం. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేలతో సహా కూలిపోయే నీటిలో కొట్టుకొని పోతుంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, భగవంతుడు నీకు సరైన శిక్ష వేశాడు, నాకు సహాయం చేయడానికి నిరాకరించావు కదా అంది నవ్వుతూ. అప్పుడు వరదలో కొట్టుకుపోతున్న మొదటి చెట్టు ఇలా అంది, నేను బలహీనమైన దానిని నాకు తెలుసు, వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు, నాతో పాటు నీ గూడు కూడా నాశనం అవ్వకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను. ఆ చిన్న పిట్ట చిన్న గుండెలో సముద్రం అంత ఆవేదన.